నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామరేడు ప్రాథమిక పాఠశాలలో కీర్తిశిస్సులు అన్యపర్తి రాధాకృష్ణ సైంటిస్ట్ జ్ఞాపకార్థం వారి సోదరుడు అన్యపర్తి శివాజీ శర్మ శనివారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు కాంబాక్స్ పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ ఆధునిక వసతులు సమకూర్చారని, అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నూబుల యాదగిరి, ఎస్ఐ పసుపులెడ్డి మధు, హెడ్ మాస్టర్ మారం జగదీశ్వరరెడ్డి, టీచర్లు లక్ష్మి, పద్మ, మాజీ చైర్మన్ డి శంకర్, ముడుసు పెద్ద మల్లయ్య, దూటి గణేష్, గొడ్డుపల్లి వేణు, కట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు రెగ్యులర్గా రండి, మీకేం కాదు. మీ చాంబర్లో చాలా మంది ఇట్లనే మీకు ఏదైనా సాయం కావాలన్నా, మీకు ఏ సాయం కావాలన్నా శివాజీ శర్మ లాంటి చాలా మంది ఉన్నారు, చేస్తారు. మీరు రెగ్యులర్గా స్కూల్ రావాలా. నేను మీలాంటి స్కూల్ చదువుకుని వచ్చాను, మీరు ఇక్కడ చదువుతున్నా కదా, నాకు జాబ్ వస్తున్నాను, మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి, మనం ఎలాంటి పేదరిక పరిస్థితిలో ఉన్నా కానీ ఫస్ట్ మనం చదువు నమ్ముకుంటే ఒక స్థాయికి, చదువు నమ్ముకుంటే మనం నమ్ముకుంటాం చాలా మంది, మన ఫ్యామిలీ, మన ఒకనొక టైంలో మన విలేజ్ కూడా మనం డిపెండ్ అయ్యాం. ఓకేనా? చదువుకుంటారా మంచిగా పిల్లలు? మంచిగా చదువుకుంటారా? మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా ఇక్కడ స్కూల్కి? ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళందరూ చెప్పాలా, ఏం చెప్పాలా? నాకు బ్యాగ్, కొత్త బ్యాగ్ ఇచ్చారు స్కూల్లో, ఓకేనా? బుక్స్ ఇచ్చారు, నాకు డ్రెస్ ఉంది, మీకేం ఇచ్చిర్రా? అర్థమైందా? లేకపోతే ఎవరైనా ఇచ్చిరా మీకంటే వాళ్ళ పైసలు, వాళ్ళ అమ్మ నాన్న కష్టం తీసుకున్న పైసలు, ఆ పైసలు పెట్టే కొనుక్కుంటారు వాళ్ళు. మీకే ఫ్రీగా వస్తాయి, అన్ని ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎందుకులే చదువుకునేది అనుకుంటారా? రైట్, వెరీ గుడ్. మనం చదువుకోవాలి. మీరు వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా అడుగుతే చెప్తారు కదా, వాళ్ళకంటే ముందు మనం చెప్పాలి. మనం చెప్తే ఊళ్ళో కూడా ఏమనుకుంటారు, అదే మా ప్రైవేట్ స్కూల్ మీద వేస్ట్ కాదు, గవర్నమెంట్ స్కూల్ మీద సార్ మంచిగా చెప్తారు, పిల్లలు కూడా ఎంత మంచిగా చెప్తున్నారు. దేంట్లోనైనా కానీ మీరు ఓన్లీ స్టడీలే కాదు, చదువుకోవడంలే కాదు, ఆటలలో కూడా ఉండాలి. ఏ గేమ్ అయినా ఆడుకోవాలి మీరు, ఓకేనా? ఇంటి దగ్గర అమ్మాయిలు ఇబ్బంది పెడతారా? హోంవర్క్ చేస్తారా? ఇబ్బంది పెడతారా? హోంవర్క్ చేసుకోవాలా, అమ్మాయిని చెప్పి తినాలా. చిన్న వయసు కాబట్టి సార్ వాళ్ళు ఏం చెప్తా తినాలా, వింటారా? ఇదే స్కూల్లో 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి నల్గొండలో ప్రభుత్వ స్కూల్, నల్గొండలే కానీ అక్కడ కూడా ప్రభుత్వ స్కూలే. నల్గొండకి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ కూడా మా అన్నయ్యకి ప్రభుత్వ కాలేజీలో సీట్ వచ్చింది, ఇంటర్మీడియట్ కాబట్టి. మా అన్నయ్య ఏమైందో తెలుసా మీ అందరికి? ఈ స్కూల్లో చదువుకొని సైంటిస్ట్ అయిండు, డిఆర్డిఎల్ లో సైంటిస్ట్ అయిండు. ఇక్కడనే మీలాగా అట్లా చదువుకుంటూ పిల్లగూడెం స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్ నల్గొండ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని డిగ్రీ ప్రొఫెసర్ కాలేజీలో చదువుకొని సైంటిస్ట్ అయిండు, దేశానికి ఉపయోగపడు. అబ్దుల్ కలాం తెలిసిన మీ అందరికి? అబ్దుల్ కలాం తోటి అవార్డు అందుకున్నాం మా అన్నయ్య, ఇదే స్కూల్లో చదువుకొని సైంటిస్ట్ అయిండు. అట్లే మీరు కూడా, ఇప్పుడు మన సార్ ఎస్ఐ గారు వచ్చారు, సార్ ఎంఈఓ గారు వచ్చారు, మీలోంచి కూడా ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ ఎస్ఐ కావాలని కోరుకుంటారు కదా, మీరు కూడా కావాలా? పెద్ద తర్వాత నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, సార్ లాగా నన్ను కూడా పిలవాలి స్కూల్లోకి అని చెప్పేసి అనిపిస్తుందా? నన్ను కూడా ఇన్వైట్ చేయాలని చెప్పేసి అట్లా అనుకోవాలి, గట్టి చదువుకోవాలి. మేమందరం మేము ఎందుకు చేస్తున్నాం ఇట్లాంటివి అంటే, మేము చదువుకున్న పాఠశాల, మేము చెప్పినా కదా ఒకటే అర్ర ఉండేది, ఇవాళ ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చింది, ఫ్యాన్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, మీకు అందరికి అవునా? మాకు ఏం లేవు మేము చదువుకున్నప్పుడు, ఇవన్నీ ఏం లేవు.
ఓన్లీ ఒక పెంకుటిల్లు ఉండేది, నీళ్లు కాడుతుండేది, వర్షం పడితే ఆ నీళ్ళల్లో గిన్నెలు పెట్టేటోళ్ళం, నీళ్లు పడకుండా మా మీద అట్లా చదువుకునేటోళ్ళం. మేము ఒకటే రూమ్ ఉండేవాం మేము చదువుకున్నాం. కాబట్టి ఇట్లాంటివి మేము అందరం సహకరిస్తాం. తమ్ముళ్ళని మమ్మల్ని తీసుకొచ్చి ఇద్దరు ఒకే స్కూల్ వేయాలని చెప్పాలి మీ పేరెంట్స్ కి. చెప్తారా? నువ్వు లింగస్వామి బిడ్డ, కంపల్సరీగా మీ తమ్ముడిని కూడా గవర్నమెంట్ స్కూల్ తీసుకురావాలి. ఓకేనా? అన్నం ఫ్రీ, కూర ఫ్రీ, పప్పు ఫ్రీ. నాలాంటి వాళ్ళు బ్యాగులు, ఇంకోళ్ళు షూస్. సార్ చెప్పింది ఇందాక, నేను షూస్ ఇప్పిస్తా అన్న, షూస్ బెల్ట్లు కూడా ఇప్పిస్తా అని చెప్పిన. అవి మీకు ఉపయోగపడవు, బ్యాగులు అయితే మీరు పుస్తకాలు దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి బ్యాగులు అయిపోయినా. మీరు ఖచ్చితంగా ఇప్పుడు 32 ఉందిగా, ఇంకొక 4 రోజుల్లో 50 మందిని దాటించారు అనుకో, మీరు అందరు కలిసి షూస్ బెల్ట్ కూడా ఇప్పిస్తాం. ఓకే.